వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బీజేపీలోకి చిరంజీవి. అవును, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ఎందుకంటే కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా తారాస్థాయికి ఎదిగినటువంటి గొప్ప నటుడు చిరంజీవి గారు. సో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అలాంటి చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు సాధించింది, 70 లక్షల ఓట్లను సాధించింది. అయితే దురదృష్టవశాత్తు మరి ఆయన ఎందుకు విలీనం చేశారో తెలియదు, కానీ ఆ రాజకీయాల్లో ఇమడలేక ఆయన తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు, రాజ్యసభకి. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు మరి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరి ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత ఈయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఈయన రాజ్యసభ సభ్యుడు అవ్వటం, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం. సో ఇవన్నీ చకచక జరిగిపోయి ఆ తర్వాత కట్ చేస్తే 2014 ఎన్నికల సమయానికి చిరంజీవి ఆ పేరు రాజకీయంగా మోగబోయింది. సో ఆయన పెద్దగా అప్పటికీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా అధికారికంగా 2014 సమయానికి పెద్దగా ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించలేదు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీని స్థాపించాడు. అప్పుడు బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చాడు. 2019లో సొంతంగా పోటీ చేశాడు, ఓటమి చెందాడు. 2024లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇది వీళ్ళ కుటుంబం యొక్క పొలిటికల్. ఈయన ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే చిరంజీవి గారికి సంబంధించి ఇద్దరు తమ్ముళ్ళు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ముగ్గురు కూడా, వీరి అన్నదమ్ములు ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో మరి వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నటుడుగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దర్శకుడిగా, నిర్మాతగా మరి నాగబాబు గారు కూడా మెగా బ్రదర్గా ఆయన కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. సో అయితే ఇప్పుడు చిరంజీవి గారు బీజేపీలోకి అనేటువంటి చర్చ ఎక్కడ ప్రారంభమైంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ తాను బీజేపీలోకి రమ్మని చిరంజీవి గారిని ఆహ్వానిస్తే తన మాట కాదనకుండా తన మాట మీద గౌరవంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వస్తారంటూ ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయితే చేసిన వ్యక్తి ఏమన్నా ఆషామాషి వ్యక్తే కాదు. ఒక రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేంద్ర మంత్రి. మరి అలాంటి వ్యక్తి అంత ఆషామాషిగా మరి మాట్లాడేస్తారా? సో ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఖచ్చితంగా ఒక అర్థం ఉండే ఉంటుంది, ఒక వ్యూహం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే రెండు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. అయితే చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మలినం పట్టిపోయినాయి. సో నిజాయితీ పరులు పెద్దగా రాజకీయాల్లో లేరు. అయితే ఈయన ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులతో పోలిస్తే 100 రెట్లు బెటర్. తాను ఆ విధంగా పరుషు పదజాలాన్ని ఉపయోగించలేక, అగ్రెసివ్గా వెళ్ళలేక మరి ప్రజారాజ్యం క్లోజ్ చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి రావాలి అని ఎందుకు బీజేపీ కోరుకుంటుంది? కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? అయితే కొన్ని ఉదాహరణలు కనుక చూస్తే అసలు బీజేపీకి చిరంజీవి గారికి సెట్ అవుతుందా? ఎందుకంటే బీజేపీకి మరి కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువు, మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ బీజేపీ. అలాంటి కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఈయనకి మరి ఆ భావజాలం ఏమైనా వంటబట్టి ఉంటుందా? అలా వంటబట్టి ఉంటే బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంటుందా? మనం కనుక ఒకసారి క్లియర్గా కనుక గమనిస్తే 2024 ఎన్నికలకు ముందే, అంటే 2019, 2024 మధ్యకాలంలోనే మరి గోదావరి జిల్లాలో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి మరి చిరంజీవి గారు కూడా మరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. అదే కార్యక్రమం మరి ఆ రోజు ముఖ్యమంత్రి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ రోజు స్టేజ్ మీద హేమాహేమీలు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, మరో పక్క ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ వేదిక మీద మరి ఈయనకి మెగాస్టార్ చిరంజీవికి మరి పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ఆదరణ, ప్రజాస్పందన లభించింది. మరి ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి చిరంజీవి గారితో ఎక్కువ సమయం గడపడం, ఆయనకి షేకండ్ ఇచ్చి కరచాలం చేసి ఆయనతోటి ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నట్టు ఎక్కువసేపు మరి మీడియా ముందు మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు వ్యవహరించిన మాట వాస్తవం. సో ఇప్పటికీ కూడా ఆ క్లిప్పింగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫోటోలు కానీ ఇప్పటికి కూడా
ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. అంటే ఆ రోజు నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ప్రధానమంత్రి మరి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో మెగా కుటుంబానికి ఉన్న చరిష్మా ఏంటి, చిరంజీవి గారికి ఉన్న చరిష్మా ఏంటి అనేది ఆయన అప్పుడే అంచనా వేశాడు. సో అదొక ఎపిసోడ్. తర్వాత ఇంకొక ఎపిసోడ్ చూద్దాం. 2024 ఎన్నికల తర్వాత మరి కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్నటువంటి ఆ వేదిక మీద మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మరి చిరంజీవి గారితో పాటు మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, మరి వారిని కూడా మరి ఇద్దరిని ఆలింగనం చేసుకొని వారిద్దరితో కరచాలనం చేసి మరి వారిద్దరి చేతుల్ని మరి కరచాలనం చేస్తూ ఒక విక్టరీ సింబల్ని చూపిస్తూ రాష్ట్ర ప్రజలకి చూపిస్తూ ఆయన స్టేజీ మీద వ్యవహరించిన ఆ తీరు ఏదైతే ఉందో మరి అప్పుడు ఆయన చెప్పకనే చెప్పాడు, ఈ కుటుంబానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఈ కుటుంబానికి పెద్ద ఎత్తున ఒక చరిష్మా ఉంది, ఈ రాష్ట్రంలో ఈ కుటుంబానికి పెద్ద ఎత్తున విశేషమైనటువంటి అభిమాన గణం ఉంది. సో కాబట్టి వారందరూ కూడా నా పార్టీకి మరి సానుభూతి పరులుగా మారితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలమైన పునాదులు వేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచన ఆ రోజే ప్రధానమంత్రి గారు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అటు జనసేన అధినేతను సైతం కూడా ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో మరి పెద్ద ఎత్తున పొగడతలతో ముంచెత్తిన పరిస్థితులు, మరి మా అన్నయ్య ఉన్నారు, మా అన్నయ్యని కూడా పిలుస్తాను అని ఆ వేదిక మీద చెప్పినప్పుడు కాదు అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళి చిరంజీవి గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేసి మరి అన్నదమ్ముల ఇద్దరితో కరిచాలనం చేసి ఆ రోజు ఈ మెగా కుటుంబ అభిమానులకి ఒక ఇండికేషన్ ఇచ్చాడు ప్రధానమంత్రి. మెగా కుటుంబ అభిమానులందరినీ నేను గౌరవిస్తున్నాను, మెగా బ్రదర్స్కి ఖచ్చితమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ నేను ఇస్తానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఆ రోజు ఇచ్చాడు. మరి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చూద్దాం. ఇంకొక ఎపిసోడ్ చూస్తే ఈ సంవత్సరం మరి సంక్రాంతి సంబరాలు కనుక చూస్తే ఢిల్లీలో జరిగినటువంటి సంక్రాంతి వేడుకలకు సంబంధించి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో మరి ఆ సంక్రాంతి సంబరాలకే ప్రధానమంత్రి హాజరయ్యారు, నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా చిరంజీవి గారు కూడా హాజరయ్యారు. అప్పుడు కూడా వీళ్ళు చాలాసేపు చర్చించుకున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి గారితో అనేక సందర్భాల్లో చర్చలు జరగటం, కరచాలనం చేయటం, ఆలింగనం చేసుకోవటం, అది చిరంజీవి గారు మరి మోదీ గారితో అంత సన్నిహితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారో మరి బహుశా వారి సమక్షంలోనే ఆ రోజు చేరిన పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదో తెలియదు. ఆయన తమ పార్టీని వారి పార్టీలో కలుపుకొని మరి ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, తర్వాత కేంద్ర మంత్రిని చేసినప్పటికీ కూడా ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి కండవాయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో కరచాలనం ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారితో చిరంజీవి గారికి లేదు. కానీ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, చిరంజీవి గారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్తారు అనే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడదాం. అసలు వెళ్తే ఉపయోగం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంపాసిబుల్. ఇప్పుడున్న పరిస్థితి, ఆ పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ, ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుల రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే అంత ఈజీ ఇప్పటికిప్పుడు కాదు. కానీ దేని ద్వారా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కనుక వారికి కలిగితే, సో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఒక పార్టీ ఉంది, పార్టీ అధినేతగా ఉన్నాడు, ఆయన వెళ్ళి ఆయన పార్టీని బీజేపీలో మెర్జ్ చేయలేడు, అది ఇంపాసిబుల్. ఒకవేళ తమ పార్టీలని ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జాతీయ పార్టీలు విలీనం చేస్తే ఆ చేసిన రోజే గౌరవం గుర్తింపు ఉంటుంది, ఆ తర్వాత నుంచి వారిని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో కాబట్టి తన సోదరుడైనటువంటి ఈయన చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీలో ఉంటే కీలకమైనటువంటి పొజిషన్లో ఉండి ఈయనకు ఒక రాజ్యసభ కేంద్ర మంత్రి ఆ స్థాయిలో కనుక మోదీ గారు కనుక ఈయనకు అవకాశం ఇస్తే మరి ఈయనే తమ్ముడితోటి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. సో అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ రాష్ట్రంలో మరి వారి పార్టీని కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకోవచ్చు. సో గత ఎన్నికల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి అతి తక్కువ స్థానాలు పోటీ చేసింది. ఈసారి దానికి 4-5 స్థానాలు ఎక్కువ స్థానాలు పోటీ చేసేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. అలా రావాలి అంటే జనసేన పార్టీ లాంటి పార్టీలతో కలిసి ముందుకెళ్తేనే భారతీయ జనతా పార్టీ కనీసం ఒక 50-60 స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేదు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీలతో కలిసి పోటీ చేస్తే కనీసం ఆయన 10 సీట్లు 15 సీట్లు కూడా మించి ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. డైరెక్ట్గా తెలుగుదేశంతో పోటీ చేస్తే ఓ 15-20 సీట్లు మించి ఇచ్చే పరిస్థితి లేదు. అదే జనసేన లాంటి పార్టీతో కనుక కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా సగం సీట్లు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సీట్లైనా పార్లమెంట్ సీట్లైనా మరి తీసుకొని వారి యొక్క పార్టీ సింబల్ మీద వారి నాయకులకి సీట్లు ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి జనసేనకు బీజేపీ అవసరం, బీజేపీకి జనసేన అవసరం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కాదు ఇంకొన్ని సంవత్సరాలకైనా సరే అవసరం ఉంది. అదేవిధంగా చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే ఈయన అవసరం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు,
తెలంగాణలో కూడా బలమైనటువంటి ఈయనకు అభిమాన గణం ఉంది. సో తెలంగాణలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. వారికి ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా వారికి మంత్రులుగా కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న ఎంపీలు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇంకా బలం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైన పునాదులు మరి ఇంకా వేసుకోవడానికి ఆల్రెడీ బలమైన పునాదులు వేసుకున్నారు. ఆ పునాదుల మీద కట్టడాలు కట్టుకోవడానికి చిరంజీవి గారు లాంటి పర్సనాలిటీ కనుక బీజేపీలో కనుక వస్తే ఖచ్చితంగా సినీ గ్లామర్ బీజేపీకి లేదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆ గ్లామర్ ఉపయోగపడుతుంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు పార్టీ నరేంద్ర మోదీ గారితో సఖ్యతగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడల్లా ఆయనతోటి తెగదింపులు చేసుకున్న పరిస్థితి కనపట్లేదు కాబట్టి ఇటు అన్నను కనుక బీజేపీలో హోల్డ్ చేసుకుంటే అన్నదమ్ములు ఇద్దరితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నడిపించుకోవచ్చు. తద్వారా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలమైన ముద్ర వేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే సనాతన ధర్మం పేరుతోటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి భారతీయ జనతా పార్టీని పూర్తిగా అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరుడైన చిరంజీవి గారు మరి ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో కనుక తెచ్చుకుంటే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పునాదులే కాదు కట్టడాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దలకైతే ఖచ్చితంగా మనసులో ఉందని చెప్పుకోవాలి. సో అదే మెల్లిమెల్లిగా మెగా అభిమానులకి వారికి ఒక ఇండికేషన్ ఇస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే 70 లక్షల ఓట్లు 2009లో ప్రజారాజ్యం సాధించిందంటే చిన్న విషయం కాదు. అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మాను తట్టుకొని అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా తెలుగుదేశం లాంటి పార్టీలన్నీ కూడా కలిసి మహాకూటమిగా ఏర్పడి లెఫ్ట్ పార్టీలన్నీ కూడా కలిసి మహాకూటమిగా ఏర్పడి మరి ఆ రోజు వారు బలమైనటువంటి పోటీ ఇచ్చిన ఆ నేపథ్యంలో అన్నీ తట్టుకొని దాదాపు 70 లక్షల ఓట్లు సాధించినటువంటి ఆ యొక్క మెగా కుటుంబానికి ఉన్నటువంటి చరిష్మా మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలందరికీ తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి బలంగా వారిని ఇంపార్టెన్స్ ఇచ్చి వారితోటి కనుక కలిసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగరేయడానికి భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలు అయితే బీజేపీ ఇప్పటికే వచ్చినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణగానే వారు ఇండికేషన్ ఇస్తున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం మరి మొత్తానికి బీజేపీలోకి చిరంజీవి గారు వెళ్తారా, మరి వెళ్తే రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది సో అనేటువంటి అంశాలు తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులైతే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆయన నోటితోటి గతంలో కూడా ఇప్పుడు నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూనే జనసేనకైనా పరోక్షంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అదేవిధంగా మరి అలాంటప్పుడు మరి తమ్ముడు కూడా కలిసి తమ్ముడితోటి మరి ఎవరైతే ప్రధాని మోదీ గారు కూడా చర్చలు కనుక జరిపి చిరంజీవి గారిని కనుక బీజేపీలో కనుక తీసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరి ఏ మేరకు మారుతుందో మరి వేచి చూద్దాం.